హాయ్. ఎలా ఉన్నారు బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్, ఆల్ గుడ్. ఒక ఫోక్ సాంగ్ అనేది ఒక మాస్ వైబ్లో రిలీజ్ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది ఫస్ట్? అంటే బాగానే అనిపిస్తుంది బికాజ్ ఎంతోమంది కష్టపడింది ఒక ఎంటర్టైన్మెంట్, జనాలకి ఎంటర్టైన్మెంట్గా ఉండాలని ఎంతోమంది చాలా కష్టపడింది ఒక సాంగ్ అది. ఆబ్వియస్లీ ఇట్ విల్ బీ వెరీ హ్యాపీ టు ఈచ్ వన్ ఆఫ్ ఆర్ టీమ్ మెంబర్స్. అంటే మనం రిలీజ్ చేసి జనాలకి ఇష్టపడితే దానికన్నా ఇంకో మంచి ఒక బ్లెస్సింగ్ ఇంకేం ఉంటుంది. సో ఇట్స్ వెరీ గుడ్. ఓకే సార్, ఇప్పుడు నార్మల్గా మీరు బిగ్ బాస్లో ఒక విన్నర్ అయ్యింది, నెక్స్ట్ ఒక సెలబ్రిటీ ఫేమ్ ఉంది అంటే ఫోక్ సాంగ్ అనేది ఒక డిఫరెంట్ జానర్ సార్. అలాంటి దానికి రావడానికి రీజన్ ఏంటి? సార్ నాకు ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ జానరే చేయాలి అని ఏం పెట్టుకోలేదు. నాకు నా ఫ్యామిలీకి ఎక్కడ ఫుడ్ వచ్చేంత కష్టపడితే సంపాదన వస్తుందో అక్కడంతా నేను ఎంటర్టైన్మెంట్ చేస్తా. నాకు ఇది అది అని ఏం లేదు. నిజం చెప్పాలంటే ఇక్కడ ఇప్పుడు ఉన్న పరిస్థితికి ఆపర్చునిటీ దొరకడం ఎక్కువ. నాకు అది దొరికిందే నేను దానికి బ్లెస్సింగ్గా ఫీల్ అవుతున్నాను. ఓకే సార్, అంటే ఇప్పుడు ఫ్యూచర్లో ఇంకేమైనా సినిమా ప్రాజెక్ట్స్ ఏమైనా? వస్తుంది సార్, సినిమా వెబ్ సిరీస్లు వస్తున్నాయి, రాబోతుంది త్వరలో, నేను అప్డేట్ చేస్తాను. ఓకే సార్, బిగ్ బాస్ విన్నర్గా ఇప్పుడు బిగ్ బాస్ 9 గురించి ఏం చెప్తారు? ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. ఈసారి ఇంకా మంచి మంచి కంటెస్టెంట్స్ కూడా ఉన్నారు. చూద్దాం ఎలా జరగబోతుంది. బికాజ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఇంకేం చెప్పలేము. అంటే ఇప్పుడు కామనర్స్ విఎస్ సెలబ్రిటీస్ అన్నారు సార్, అది ఎంతవరకు ఇది కరెక్ట్? సారీ, కామనర్స్ విఎస్ సెలబ్రిటీస్ కదా సార్ ఈసారి బిగ్ బాస్ 9 అనేది, అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు అనుకుంటున్నారు? అంటే నేను ఒక కంటెస్టెంట్గా కాబట్టి ఇప్పుడు ఒక షోలో ఒప్పుకున్న తర్వాత నేను ఒక కంటెస్టెంట్కి వెళ్ళిన తర్వాత ఎలా వచ్చినా నేను ఆడాలి, అంతే తప్పదు. దానికి నేను ఎలా అంటే నేనేం చెప్పలేను. బికాజ్ ఆడేవాళ్ళు వాళ్ళు ఒప్పుకున్న తర్వాత మేమేం చెప్తాం, ఆడేవాళ్ళు వాళ్ళు చూసుకుంటారు. ఓకే సార్, ఇప్పుడు కామనర్స్గా వచ్చి ఒక సెలబ్రిటీ లెవెల్లో వాళ్ళు ఎక్కువ ఫీల్ అవుతున్నారు అనేసి ఎక్కువ ట్రోల్ అవుతున్నాయి సార్, దాని గురించి ఏం చెప్తారు? బేసిక్లీ నాకు నేను నిజంగా షూటింగ్లో కొంచెం బిజీ ఉండి నేను ఈ ట్రాల్స్ అన్ని చూడలేదు. అండ్ ఏది చూడలేదో దాని గురించి మాట్లాడలేను కాబట్టి సో నాకు దాని గురించి ఏం తెలియదు. ఈసారి బిగ్ బాస్ 9లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు సార్? ఒక వారం ఒక నామినేషన్ అయింది, ఒక వారం అయింది, ఇంకా చూడాలి కదా. సడన్గా మనం వెళ్ళలేదు. బికాజ్ అక్కడ ఎవరు లాస్ట్లో హీరో అవుతారు, ఎవరు జీరో అవుతారు అని మన చేతిలో లేదు, జనాల చేతిలో ఉంది. నాకు తెలిసిన కొంతమంది ఉన్నారు. డీమోన్ తెలుసు, డీమోన్ అబ్బాయి అనేవాడు తెలుసు. కొంతమంది నాకు తెలుసు సెలబ్రిటీస్లో, కొంతమంది 5 కామనర్స్లో ఒకరిద్దరు తెలుసు. సో లెట్స్ సీ. నేను ఇంకా అది సపోర్ట్ ఎవరు చేస్తాననేది ఇప్పుడే చెప్పాను. ఓకే సార్, బిగ్ బాస్ అనేది చాలా వరకు స్క్రిప్ట్ అనేసి అంటుంటారు సార్, అది ఇప్పుడు కామనర్ వెళ్ళారు కదండి, వాళ్ళు వచ్చిన తర్వాత అడగండి స్క్రిప్ట్ లేదా రియల్ అని వాళ్ళు చెప్తారు. ఓకే సార్, బిగ్ బాస్ ముందు బిగ్ బాస్ తర్వాత అంటే ఏం చెప్తారు సార్ మీ లైఫ్? బిగ్ బాస్ ముందు వర్క్ చేయాలి, బిగ్ బాస్ తర్వాత కూడా వర్క్ చేయాలి. సో వర్క్ అనేది తప్పదు కాబట్టి నేను అది వర్క్ ఎప్పుడు ఉంటే ఉండదు. అంటే ఏదైనా స్ట్రాటజీ పరంగా అంటే సెలబ్రిటీ వైబ్ పరంగా ఏదైనా మారిందంటే ఏం చెప్తారు? సార్ ఏది స్వతహా మారదు సార్, మనం మార్చుకోవాలి. సో నేను కష్టపడితేనే నాకు ఏమైనా దొరికితే ఆపర్చునిటీ కాబట్టి సో నేను ట్రై చేస్తున్నాను, నా ప్రయత్నం నేను చేస్తున్నాను. చూడాలి, దేవుడికి వదిలేసి. ఓకే సార్, మీకు స్పెషల్గా మీరు ఇదైతే లైఫ్లో ఇంకా హ్యాపీగా ఉంటాను అనేది ఏంటి సార్? అంటే ఏం అనుకోలేదు సార్. అంటే బికాజ్ ఏదైనా కానీ కష్టం వచ్చినా సుఖం వచ్చినా మనం చూసుకుందాం అనే ఒక మైండ్ సెట్ కాబట్టి నేను ఇలాగే ఉండాలి అలాగే ఉండాలి నేను ప్లాన్ చేయలేదు. ఆ టైంలో ఆ పరిస్థితి నన్ను ఎలా ఉంచుతుందో దాన్ని ఫేస్ చేసి ముందు రావడమే నాకు మెయిన్. మీకంటూ ఫేవరెట్ రోల్ ఏది సార్ క్యారెక్టర్? సినిమాలో చేస్తే నాకు విలన్గా చేయాలని ఉంది, చూద్దాం. విలన్ క్యారెక్టర్స్ అంటే ఇష్టం నాకు. ఓకే సార్, ఇప్పుడు ఈ ఫోక్ సాంగ్ ఎంతవరకు రీచ్ అవుతుందని అనుకుంటున్నారు సార్? తెలియదు సార్. రేపు మీరు బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ తింటారా దోశ తింటారా అంటే ఎలా చెప్తాం? రేపటిది ఈరోజు ఎలా చెప్తాం? జనాలకు వదిలేసాం, అయిపోయింది మన ప్రయత్నం చేసి ఒక సాంగ్ని రెడీ చేసి వదిలేసాం, ఇంకా జనాలు చూసుకుంటారు. ఓకే సార్, ఇంత ఫిట్నెస్గా ఉంటుంది సార్, అంటే దానికి రీజన్ ఏంటి సార్? అంటే చేయాల్సి వస్తుంది సార్, అంతే. ఇప్పుడు ఏం చేయలేము. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్కి అడిగారు కాబట్టి చేస్తున్నా అంతే, లేకపోతే నేను అంత పెద్ద జిమ్లో కనపడను. ఓకే సార్, ఫ్యూచర్లో సినిమాలో కనబడే అవకాశం ఉంది, వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.